నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు ఓకే చేస్తూ ఉన్నాడు. తన 111వ చిత్రానికి గోపిచమ్మల్లేని దర్శకత్వంలో చేస్తున్నాడు. నటసింహం బాలకృష్ణ హీరోగా, గోపిచమ్మల్లేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన సంగతి తెలిసింది. ఈ మూవీ 2023వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ, గోపిచమ్మల్లేని కాంబోలో మరో మూవీ కొత్త సినిమా స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి జయసింహారెడ్డి అని టైటిల్ పెడతారని సమాచారం. తాజాగా ఎన్బికే 111 చిత్రం అధికారిక ప్రకటన చేశారు. అఖండ 2 కంప్లీట్ అయ్యాక ఈ సినిమాని సెట్స్ మీదకు వెళ్తోంది. బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న రెండవ చిత్రం ఇది. తొలి ప్రయత్నంగా వీరసింహారెడ్డి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్యని ఎలా చూపించాలో అలా చూపించి సక్సెస్ అయ్యాడు. దీంతో రెండవ సినిమా ఛాన్స్ విషయంలో బాలయ్య మరో ఆలోచన లేకుండా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మల్లేని అంతే పగడ్బందీగా బరిలోకి దిగుతూ ఉన్నాడు. బాలయ్య మనసులో బోయపాటి స్థానాన్ని రీప్లేస్ చేసేలా సరైన ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. చరిత్రకి భారీ యాక్షన్ ముడిపెట్టి చేస్తున్న చిత్రంగా పేర్కొన్నాడు. ఇదొక ఎపిక్ చిత్రంగా ప్రకటించాడు. మునుపెన్నడూ చూడని సరికొత్త బాలయ్యను చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేశాడు. యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరుగా మల్లేనికి మంచి పేరుంది. దీంతో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి మొదలైంది. బాలయ్య రోల్ గత చిత్రాలకి భిన్నంగా ఉండాలి. ప్రత్యేకించి బోయపాటి శైలికి పూర్తి భిన్నంగా ఉండాలి. హీరో ఎలివేషన్ పరంగా బోయపాటిని మించి చూపించాలి. అందులో కొత్తదనం ఉండాలి. బాలయ్య ఇమేజ్తోనే బండి నడిపిద్దామనే ఆలోచన ఉండకూడదు. కథలో కొత్తదనం ఉండాలి. రిలీజ్ తర్వాత బోయపాటి గత సినిమా వసూళ్లు అన్ని బ్రేక్ చేయాలి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర రాయాలి. ఇదంతా జరిగినప్పుడే బాలయ్య నమ్మకం నిలబడినట్లు అన్నది మల్లేని గుర్తించాలి. తాజాగా ఎన్బికే 111 ప్రకటన కూడా వచ్చింది. ఈ ప్రకటనతో పాటు గర్జించే సింహం, దాని ముఖంలో సగం లోహ కవచంతో కప్పబడి మిగిలిన సగం దాని అడవి సహజ రూపంలో చిత్రీకరించబడిన అద్భుతమైన పోస్టర్ కూడా ఉంది. ఇది చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి సింబాలిక్ సూచన ఇస్తోంది. మాస్ దేవుడు తిరిగి వచ్చాడు మరియు ఈసారి మేము బిగ్గరగా గర్జిస్తూ ఉన్నాము. మా రెండవ మాస్ వేడుక కోసం నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉందని తెలిపారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.